ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. ఈరోజు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ అభిమానులకు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు, భారతీయులకు ఈ నెల జనవరి నెల 22 సోమవారం 12:29 ప్రతిష్టాపన జరిగే బాలరాముడు ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతున్నది. ఆయన జన్మస్థలం అయోధ్య అవునందున అక్కడే బాలరాముడి ప్రతిష్టాపన జరుగుతుంది. దాని యొక్క ముహూర్తం యొక్క ప్రతిష్టను, కీర్తి ప్రతిష్టలను, దాని యొక్క బలాన్ని వివరించడమే కాకుండా రాముడికి జన్మస్థలమైన జన్మించినప్పుడు గ్రహాల పరిస్థితి గురించి, యోగాల గురించి, ఆయనకి అనేక యుగాలుగా త్రేతాయుగం నుండి ద్వాపర యుగం నుండి కలియుగంలో కూడా ఆయన పేరు ప్రతిష్టలు ఇలా వెలుగొందటానికి కారణాలను మిత్రులైన మీ అందరికీ వివరిస్తాను. అలాగే దానికి ప్రతిష్టాపన చేసిన మన మోడీ గారి గురించి కూడా, ఎందుకంటే ఆయన కూడా భారతీయులకు ఆదర్శ పురుషుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఉపాసనా మూర్తి. ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. 500 సంవత్సరాల క్రితం బాబర్ అనే విదేశీయుడు మన భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించి, ఆ ఆక్రమణ సమయంలో అయోధ్యలో ఉన్న రాముడి యొక్క జన్మస్థలాన్ని అయిన రామ మందిరాన్ని కూలదోసి, దుర్మార్గమైన పద్ధతిలో కూలదోసి, హిందువులందరినీ అనగదోసి, హిందువులకి అన్యాయం చేసి అక్కడ బాబ్రీ మసీద్ కట్టడం, తర్వాత దాని గురించి మనం హైందవ జాతి అంతా కోర్టులకు వెళ్ళటం, దాదాపు 500 సంవత్సరాల నుంచి పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా అది రామ జన్మభూమని, మందిర నిర్మాణం చేసుకోవచ్చని తీర్మానం పొంది అత్యున్నత న్యాయస్థానంలో పర్మిషన్ పొంది 3 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి జనవరి 22న ప్రతిష్టాపన జరుగుతుంది. అంత ఇష్టమైన దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పవచ్చు. దాని ముహూర్తబల ప్రతిష్టాపన చుట్టి 22/1/2024 సోమవారం ద్వాదశి, అలాగే మృగశిర నక్షత్రం, వృషభ రాశి, మేష లగ్నంలో ప్రతిష్టాపన జరుగుతుంది. దీన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. ముహూర్త శాస్త్రంలోనే పవిత్రమైన అద్భుతమైన ముహూర్తం అభిజిత్ ముహూర్తం. అదే కాకుండా దాని విశిష్టత ఏమిటంటే, లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతి లగ్న స్థానంలో, అంటే లగ్నాధిపతి కుజుడు, భాగ్యాధిపతి గురువు వక్ర స్థానంలో ఒకరు ఉండి పరివర్తన యోగాన్ని ఇచ్చారు. అలాగే భాగ్యస్థానం మీద గురుదృష్టి వల్ల అదృష్ట స్థానం బాగుంది కాబట్టి ఇది చాలా బలమైన ముహూర్తము. ఈ ఆలయానికి అనేక 1000 సంవత్సరాల పైగా 2000 వరకు కూడా ఆయుష్ ఉందని మనం చెప్పవచ్చు. అలాగే దశమ స్థానంలో రవి పాలనాకారకుడు కాబట్టి కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా వస్తాయి. ఈ లగ్నాన్ని బట్టి 5-6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు వచ్చి స్థితిలో బలంగా ఉన్నాడు. ఇది తర్వాత కేతు అనుకూలంగా ఉన్నాడు. అన్నిటికంటే మించి కర్మ ఫలదాత అయిన శని లాభస్థానం ఉండటం వల్ల భారతదేశానికి అనేక విధాలుగా లాభం చేకూరుతుంది. అలాగే భక్తులకి భక్తపరాయణుడు కాగలని శ్రీరాముడు, శ్రీరాముడి పేరు ఇంకా 1000 రెట్లు 1,00,000 రెట్లు పేరు ప్రతిష్టలు పెరుగుతాయని, మన భారతదేశానికి కూడా పేరు ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో పెరుగుతుంది. దీనంతటికి కారణమైన మన ప్రధాని మోడీ గారికి మనందరం, అంటే 130 కోట్లు 140 కోట్ల జనాభా అందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇంతటి ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని నడిపిస్తున్న ట్రస్ట్ వారికి, బోర్డు మెంబర్స్కి మనందరం కృతజ్ఞతలు చెప్పాలి. యావత్ భారతీయులం కూడా ఈ శ్రీరాముని ఆదర్శ పురుషుని మర్యాద రాముని గుడి కడుతున్నందున మనం వారందరినీ అభినందించాలి. ఇటువంటి ముహూర్తం కూడా, ఈ ముహూర్తం పెట్టిన సిద్ధాంతులు కానీ లేదా ఉపాసనకర్తలకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇటువంటి ముహూర్తం మరి 500 సంవత్సరాలు పోరాడి కట్టిన నిర్మాణానికి మరి ఇంత పేరు ప్రతిష్టలుగా రావటానికి కారణం శ్రీరాముని జన్మకుండలి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అది ఎట్లా అంటే, శ్రీరాముడు
5 గ్రహాలు వచ్చే స్థితిలో ఉన్నప్పుడు శ్రీరాముడు జన్మించాడు. దాని ప్రకారం మనం శుక్రుడు వచ్చే స్థితి, మాలవ యోగాన్ని, తర్వాత రవి బుధులు వచ్చే స్థితి, బుధాతి యోగాన్ని, తర్వాత శని వచ్చే స్థితి, గురువుతో కలిసి ఉండి గజకేశ్వరి యోగాన్ని, గురువు కుజుడు వచ్చే స్థితి వలన గురుమంగళ యోగము, కుజమంగళ యోగము, తర్వాత శని వచ్చే స్థితి వలన శశయోగము. అంటే ఇటువంటి యోగాలు ఏ మానవుడికి కూడా ఉండదని చెప్పచ్చు. ఈయన దైవాంత సంభూతుడు, దైవమే కాబట్టి ఇటువంటి యోగాలు ఉన్నాయి. నేను అనేక మంది జాతకాలు చూశాను, ఇటువంటి యోగం ఉన్నవాళ్ళు ఇప్పటికీ నాకు తగలలేదు. యోగాలుంటే 2 యోగాలు ఉంటాయి, లేదా 3 యోగాలు ఉంటాయి. పంచపురుష యోగాలు ఇన్ని 4-5 యోగాలు ఉన్నాయి. ఇటువంటి యోగాలు ఉన్నాయి. యుగ పురుషుడు త్రేతాయుగంలోనే పుట్టాడు. ఆ తర్వాత యుగంలో ఆయన ఎన్ని అవతారాలు పెట్టినా కూడా ఈ గ్రహాలు ఇంత బలంగా లేవని చెప్పవచ్చు. అది ద్వారకలో పుట్టిన శ్రీకృష్ణుడు కూడా ఈ గ్రహాలు ఇంత అనుకూలంగా లేవు. అందుకని ఈయన ఆదర్శ పురుషుడు అయ్యారు. మనందరికీ అభిమాన పాత్రుడయ్యాడు. తర్వాత మన అందరికీ దైవం అయ్యాడు. ఇటువంటి మహాపురుష యోగం ఉంది. తర్వాత రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. మన ప్రతిష్టాపన మృగశిరాలో నడుస్తుంది. అంటే మిత్రతార అవుతుంది. మిత్రతార ఆ విధంగా ఆలోచించినప్పుడు బలమైన ముహూర్తంలో పుట్టిన రాముడికి మళ్ళీ బలమైన సమయంలో అత్యున్నతంగా ఆర్భాటంగా రంగ వైభవంగా మన ప్రతిష్టాపన జరుగుతుంది. అందుకని ఆ రోజుని మనందరం కూడా ఇది శ్రీరామునికి మద్దతుగా భక్తి భావాలతో అందరూ కూడా శ్రీరామ కళ్యాణాలు ఎవరికి ఊర్లో వాళ్ళే, ఎవరి నగరంలో వారే శ్రీరామ నవమి కళ్యాణాలు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణాలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది కాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే గోధుమల ముహూర్తంలో 5:30-7 గంటల సమయంలో అందరూ కూడా 5 దీపాలు వెలిగించి దానికి దైవశక్తిని పెంపొందించుకోవాలని మనకు ట్రస్ట్ వారు సూచన చేస్తున్నారు. అందరూ కూడా అందుకనే హైందువులైన వారు అందరూ కూడా అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఆరు బయట మీ గుమ్మాల ముందు 5 దీపాలు పెట్టండి. అందులో 3 దీపాలు ఆవు నెయ్యితో పెట్టండి. అలాగే 2 దీపాలు నువ్వుల నూనెతో పెట్టండి. దానివల్ల మీకు దైవకృప, లక్ష్మీ కృప కలుగుతుంది. దాంట్లో ఈ దీపాలన్నింటిలో కూడా పచ్చకర్పూరం అంటే లక్ష్మీమాతకి ప్రియమైనది. ఇది మీకు చూపిస్తాను. పచ్చకర్పూరం గ్లాస్ రూపంలో ఉంటుంది. సుగంధ పరిమితమైనది, విచిత్రమైనది. మన ఇంటి చుట్టూ పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. సాక్షాత్ లక్ష్మీదేవి మనకి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, అదృష్టిని కూడా ఇస్తుంది. ఈ పచ్చ కర్పూరం అంటారు. ఇది మన దేశంలో దగ్గర ఇతర దేశాల నుంచి మనకు వస్తుంది. దీన్ని పొడి చేసి మీ అందరూ కూడా ఆ నూనెలో కలుపుకొని దీపారాధన చేస్తే మీకు మంచి వైభవం వస్తుంది. మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే జై శ్రీరామ్ అని భజన కూడా చేస్తే భగవంతుడి కృప మీకు వస్తుంది. ఇంత చేస్తున్న మనకి మరి మోడీ గారిది కూడా మనం పరిశీలన చేయాలి. మోడీ గారిది అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం. వారికి ఇప్పుడు చంద్రమంగళ యోగం నడుస్తుంది. చంద్రమంగళ యోగం అంటే ఒక చాలా బలమైన యోగం. అటువంటి యోగం దాదాపు ఆయనకి 13 సంవత్సరాలు నడుస్తుంది. ఇంకా 2026 వరకు కూడా ఆయనకి చంద్రమంగళ యోగం ఉంది. అందుకని ఆ యోగం ఉండబట్టే ఆయన ఈరోజు ప్రతిష్టాపన చేస్తున్నారు. కానీ చిన్న మిస్టేక్ ఏమిటంటే ఆయనది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి మృగశిర నక్షత్రం నైదన తార అవుతుంది. నైదన తార ఆయన వరకు అంత మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే భద్రతాపరమైన సమస్యలు కానీ ఆయనకి వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకని మన ప్రధాన్ని మనందరం కాపాడుకోవాలి కాబట్టి ఆయన కూడా మనందరి కోసం జాగ్రత్త తీసుకుని ఆయన కూడా యుగపురుషుడు కాబట్టి ఇది కలియుగం కాబట్టి ఎవరిని నమ్మకూడదు కాబట్టి గుప్త శత్రువులు ఉంటారు కాబట్టి మిత్రులలోనే శత్రువులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భద్రతాపరమైన జాగ్రత్తలు వారు తీసుకుంటే మనందరం సేవ్ అవుతాము. మన భారతదేశం ముందుకెళ్తుంది. ఎందుకంటే మన భారతదేశానికి ఆయన తీసుకురావాల్సిన చట్టాలు ఇంకా చాలా ఉన్నాయి.
భారతీయ పౌరులందరూ కూడా ఒక పురుషుడు ఒక వివాహం అనే వ్యవస్థలోకి వెళ్ళాలి. అది మన శ్రీరామచంద్రుడే ఆదర్శంగా తీసుకోవాలి. లేకపోతే జనాభా సమస్య వచ్చేస్తుంది. భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ చట్టాన్ని ఆయన అమలు చేయవలసిన బాధ్యత ప్రధానమంత్రిగా ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలని, ఆయుష్ ఇంకా పెరగాలని, ఆయన మరోసారి మనకి పరిపాలకుడిగా ఇంకా ఉండాలని, అలా ఉంటేనే భారతదేశానికి ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్టలు ఉంటాయని మీ అందరికీ నేను వినియోగించుంటున్నాను. జై శ్రీరామ్.